John's Gospel, యోహాను సువార్త chapter 3. 3వ అధ్యాయం First 16 verses we shall read responsively. మొదటి 16 వచనాలు మార్చి చదువుకుంటాం. John's Gospel, యోహాను సువార్త chapter 3, 3వ అధ్యాయం first 16 verses responsively. మొదటి 16 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. This man came to Jesus by night and said to him, Rabbi, we know that you are a teacher come from God, for no one can do these signs that you do unless God is with him. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. Nicodemus said to him, How can a man be born when he is old? Can he enter a second time into his mother's womb and be born? యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. The wind blows where it wishes, and you hear the sound of it, but cannot tell where it comes from and where it goes. So is everyone who is born of the Spirit. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, Jesus answered and said to him, Are you the teacher of Israel and do not know these things? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. If I have told you earthly things and you do not believe, how will you believe if I tell you heavenly things? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. And Moses lifted up the serpent in the wilderness, even so must the Son of Man be lifted up. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. One more portion. ఇంకొక భాగము John's Gospel chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయము Chapter 4 verse 5 to 14. 5వ వచనం నుండి 14వ వచనం Responsively. మార్చి John's చదువుకుంటాం. Gospel యోహాను సువార్త chapter 4 4వ verse అధ్యాయం 5 to 14 responsively. 5వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చును. And Jacob's well was there. Jesus, therefore, being wearied from his journey, sat thus by the well. It was about the 6th hour. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహముకిమ్మని ఆమెను అడిగెను. For his disciples had gone away into the city to buy food. యూదురవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు. Jesus answered and said to her, If you know the gift of God and who it is who says to you, Give me a drink, you would have asked him, and he would have given you living water. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకును. Are you greater than our father Jacob, who gave us the well and drank it from it himself, as well as his sons and his livestock? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. 14వ వచనం. But the water that I shall give him will become in him a fountain of water springing up into everlasting life. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా in the తండ్రి, name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for gathering us once again this evening in thy house. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి ప్రభు యొక్క సాయంత్రం కాలంలో నీ యొక్క సన్నిధిలో చేరడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. We thank you, Lord, for the testimony of our dear brother. మా ప్రియమైనటువంటి సహోదరుని యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు Thank చెల్లిస్తున్నాను. the Lord, you are in the business of saving souls even today. తండ్రి, ఈ దినం వరకు కూడా ఇంకను తన ఆత్మను రక్షించేటువంటి పనిలో మీరు ఉన్నారు. We thank the Lord for the desire for us not to be perished but enter into thy kingdom. మేము నశించిపోకుండా నీ యొక్క రాజ్యంలో మేము ప్రవేశించాలనేటువంటి కోరికను బట్టి వందనాలు Thank the చెల్లిస్తున్నాను. Lord for the chosen few who have come into thy house to hear thy word. తండ్రి, నువ్వు ఏర్పరచుకున్నటువంటి కొందరు నీ యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Speak to us according to the need of our hearts. తండ్రి, మా యొక్క హృదయ ఆకరణ అనుసరించి మీరు మాతో Let మాట్లాడండి. the Holy Spirit move among us and minister unto us. దాని పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచరించి నీ యొక్క వాక్యాన్ని పరిచయం చేయనట్లుగా చేయండి. We bring all of us under the sprinkling, cleansing
power of the blood of the eternal covenant. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణకి నీ తెచ్చుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటే నీ నామం నిశ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. John's Gospel chapter 3 and chapter 4, we have read two very familiar incidents. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనకెంతో పరిచయమైనటువంటి సందర్భాలను మనం చదువుకున్నాం. We see one important key verse here. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చూస్తున్నాం. The kingdom of God. దేవుని యొక్క రాజ్యము. The kingdom of God is very important. దేవుని యొక్క రాజ్యం ఎంతో ప్రాముఖ్యమైనది. Especially to the Jews. ప్రత్యేకంగా యూదులు. They always desired the kingdom of God. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని వారు కోరుకునేవారు. They wanted eternal kingdom. They wanted to enter into the eternal kingdom. వారు ఎల్లప్పుడూ కూడా నిత్యమైనటువంటి రాజ్యంలో వారు ప్రవేశించాలని కోరారు. God promised them a Davidic kingdom that will last forever. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటిది దావీదు యొక్క రాజ్యము అది యుగయుగములు ఉండేటువంటి రాజ్యంగా ఆయన వాగ్దానం చేశాడు. But unfortunately after the king Solomon, అయితే సొలొమోన్ రాజు తర్వాత the kingdom was lost. ఆ రాజ్యము అది ఇంకా The నశించిపోయింది. kingdom was divided. రాజ్యం అది 10 విభాగించబడింది. tribes became northern Israel kingdom. అక్కడ చూస్తే 10 గోత్రముల వారు ఒక ఉత్తరపు రాజ్యం ఏర్పడ్డారు. 2 tribes, Judah and Benjamin, became southern Judah kingdom. తర్వాత చూస్తే యూదా బెన్యామీనులు వారు ఒక దక్షిణ ప్రాంతం ఉన్నటువంటి రాజ్యంగా ఏర్పడ్డారు. But they lost all that kingdom of peace, joy, prosperity that God has promised David. దేవుడు దావీదుకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క సమాధానము, అభివృద్ధి, క్షేమాన్ని గురించినటువంటి ఒక రాజ్యాన్ని అంతా వారు పోగొట్టుకున్నారు. For centuries together, శతాబ్దాల కొలది they have been waiting for the kingdom of God. వారు దేవుని యొక్క రాజ్యం కొరకు వారు వేచి ఉన్నారు. So here in chapter 3 we read about a man called Nicodemus. ఇక్కడ 3వ అధ్యాయములో మనం నికోదేము అనేటువంటి వ్యక్తిని గురించి చదువుతున్నాం. Nicodemus is a very famous person. ఈ యొక్క నికోదేము చూస్తే చాలా He పేరుగాంచినటువంటి was a వ్యక్తి. Pharisee. ఆయన పరిసయ్యుడు. He was a ruler of the Jews. ఆయన యూదులకు He was పరిపాలకుడుగా a ఉన్నాడు. teacher of the Israel. ఆయన ఇశ్రాయేలునకు బోధకుడుగా ఉన్నాడు. Very noted person. చాలా He పేరుగాంచినటువంటి was a వ్యక్తి. rich person. ఆయన ధనవంతుడు. He was a Pharisee. ఆయన పరిసయ్యుడు. A Pharisee means who follows the law meticulously. ఈ యొక్క పరిసయ్యుడు అంటే క్షుణ్ణంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాడు. Not only he was a Pharisee, he was also a teacher. ఆయన పరిసయ్యుడు మాత్రమే కాకుండా ఆయన బోధకుడుగా ఉన్నాడు. And he had been observing the law as much as possible, and he wanted to be in the kingdom of God. ఆయన సాధ్యమైనంత వరకు ధర్మశాస్త్రాన్ని వెంబడించి దేవుని యొక్క రాజ్యంలో ఆయన ఉండాలని ఆశపడ్డాడు. Even though those people wanted to follow the law, ఆ యొక్క ప్రజలు దేవుని వెంబడించాలని కోరినా but కూడా they were always doubting whether they are in the kingdom or not. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నామా లేదా అనేటువంటి సందేహాన్ని వారు కలిగి ఉండేవారు. That's why he came to Jesus Christ అందుకొరకే యేసుప్రభు వారి యొద్దకు ఆయన in వచ్చినాడు the middle of the night. మధ్యరాత్రి. Some people say he came to avoid being spotted by others. కొద్దిమంది ఏమంటారంటే ఆయన ఇతరులకు ఎవరి కంట కూడా పడకుండా ఉండాలని ఆయన కోరాడని. But some people say that he came because he can spend ample time with the Lord and find out about the kingdom of God. కొద్దిమంది అనేటువంటి మాట ఆయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి చాలనంత సమయాన్ని గడిపి ఆయన తెలుసుకోవాలని ఆయన కోరాడు. But whatever it is, he came with a good desire. అదేమైనా కూడా ఆయన ఎంతో గొప్ప మంచి కోరికతో ఆయన He వచ్చినాడు. came all alone. ఆయన ఒంటరిగా He వచ్చినాడు. wanted to understand about the kingdom of God. ఆయన దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలని కోరాడు. And then he came to Lord Jesus. ఆ తర్వాత ఆయన యేసుప్రభు వారి యొద్దకు వచ్చినాడు. Verse 2. రెండవ And he వచనం. said, Rabbi, we know that you are a teacher come from God. బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. No one can do these signs unless God is with him. దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని నీవు చేసిన సూచక క్రియలు ఎవరును చేయలేరన్నాడు. And Jesus was not flattened by the words of Nicodemus. ఇక నికోదేము మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలకు యేసుప్రభు వారు ఆయన లోబడిపోలేదు. He went straight to the point. ఆయన నేరుగా ఒక అంశానికి ఆయన అంశాన్ని Unless చెప్తా one is born again, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని, or in other translation, unless one is born from above, లేక వేరే తర్జుమాలో చూస్తే పై నుండి తిరిగి జన్మిస్తేనే you తప్ప cannot see the kingdom of God. నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు. Unless you are born of the water and the spirit, you cannot enter the kingdom of God. Verse 5. 5వ వచనంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో So ప్రవేశింపలేడు. Lord was telling to Nicodemus, దేవుడు నికోదేముతో చెప్పిన మాట, your religion, నీ యొక్క మతము, your race, నీ యొక్క జాతి, your righteousness, నీ యొక్క నీతి కూడా, your riches నీ యొక్క ఐశ్వర్యం will not help you to enter into the kingdom of heaven. నీ యొక్క పరలోకపు రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవి నీకు సహాయపడవు. You must be born again. నీవు తిరిగి జన్మించాలి. So this in Nicodemus we see one category of people in the whole world. నికోదేములో చూస్తే ప్రపంచంలో ఇటువంటి గుంపు వారు ఉన్నారు. They are very rich. వారు
ధనవంతులు, educated, చదువుకున్న వారు, with high social status. సామాజిక స్థాయి ఎంతో ఉన్నతంగా ఉంటుంది, They are well-known people, చాలా పేరుగాంచిన but వారు, they have everything in their life. వారి జీవితాలు అన్ని ఉంటాయి. But there is one thing missing. కానీ ఒక్క సంగతి ఉండదు. They want to enter into the kingdom of God. వారు దేవుని రాజ్యంలో In ప్రవేశించాలనుకుంటారు. chapter 4, 4వ we అధ్యాయంలో see another woman here, ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంది. which is completely opposite to Nicodemus. ఇది సంపూర్ణంగా నికోదేముకు వ్యతిరేకంగా కనబడేటువంటి సంఘటన. And she was a Samaritan. ఈమె సమరయ స్త్రీ. Samaritans were second-class citizens. ఈ యొక్క సమరయులు అంటే ఇక రెండవ తరగతికి చెందిన వారని So అంటారు. they are a mixed generation, mixed population between Jews and Gentiles. వారు యూదులకు అన్య జనులకు మధ్య ఉన్నటువంటి ఒక మిశ్రితమైనటువంటి జనం అని చెప్తా That's ఉంటారు. why a strict Jew always hated Samaritans. They never had fellowship with them. అందుకొరకే నిష్ట కలిగినటువంటి యూదులు ఎవరు కూడా ఈ యొక్క సమరయులతో వారు సహవాసం కలిగి ఉండరు. They don't even drink water from them. వారు కనీసం వారి నుండి నీళ్లు కూడా తాగరు. And here she came to the well ఇక్కడ ఆమె బావి ఎదుగుకు and వచ్చింది to draw water. నీళ్లు చేదుకునడానికి. And Jesus approached her, యేసుప్రభువు వారు ఆమె దగ్గరికి and వెళ్ళాడు. then he came to her and asked her, "Give me a drink." ఆమె దగ్గరికి వెళ్ళి నాకు దాహమునకు ఇమ్మని అడిగాడు. And then that woman was surprised. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపడింది. How is that you are a Jew and I am a Samaritan? Why are you asking me for a drink? నువ్వు యూదుడవై ఉండి సమరయ స్త్రీను నన్ను దాహమునకు ఇమ్మని ఎలా అడుగుచున్నావు? And then the Lord was straight to the question. అప్పుడు ప్రభు నేరుగా ప్రశ్న వేసినాడు. Verse 10, 10వ వచనం. if you know the gift of God, నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే అంటాడు. then you will ask him to give you a drink. అప్పుడు నువ్వు అడుగుతావు నాకు దాహమునకు ఇమ్మని, He will give you living water. ఆయన నీకు జీవ జలమునిచ్చును. Wow, okay. So woman, you are worried about this physical water, స్త్రీ నీవేమో ఈ భౌతిక సంబంధమైన నీటిని గురించి బాధపడుతున్నావు. but what you need is the living water. నీకు అక్కరగా ఉన్నటువంటి సంగతి ఏంటంటే జీవ జలము నీకు I అవసరం. will give that to you. నేను నీకు అది ఇస్తాను. And then woman said, I look that you are a prophet. అప్పుడు ఆ స్త్రీ అంతా ఉంది, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తా ఉన్నాను. I want that water. నాకు ఆ నీరు I కావాలి. don't need to be burdened by daily my stuff. నేను నా యొక్క అనుదిన ఆ యొక్క కార్యక్రమంతో నేను ఇంకా శ్రమ పడకూడదు. And then he asked her, అప్పుడు ఆమెను అడిగాడు, go and call your husband. నువ్వు వెళ్ళి నీ యొక్క భర్తను పిలువమని. And then woman said, verse 17, అప్పుడు 17వ వచనం ఆ స్త్రీ I అనింది, have no husband. నాకు పెనిమిటి లేడనగా. Jesus said, yes, you have said well, I have no husband. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నువ్వు బాగుగా చెప్పినావు, నీకు భర్త లేడు అని. You have had 5 husbands, నీకు 5 మంది పెనిమిటిలు but the one you have now is not your husband. ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీ పెనిమిటి కాడు. సత్యమే She ruined her life. ఈ యొక్క స్త్రీ తన యొక్క జీవితాన్ని పాడు She చేసుకుంది. was going from husband to husband, ఒక భర్త తర్వాత ఇంకొక భర్తతో ఆమె never వెళ్ళింది. satisfied. ఎన్నడూ తృప్తి Now చెందలేదు. she is in a live relationship who is not her husband. ఇప్పుడు తన యొక్క భర్త కానటువంటి ఆయనతో సంబంధాన్ని కలిగి Now ఉంది. she is having immoral relationship, illicit relationship. ఇది చూస్తే అనైతికమైనటువంటి సంబంధాన్ని తాను కలిగి ఉంటా వచ్చింది. But Jesus said, అని యేసుప్రభు వారు అన్నారు, salvation is for you also. రక్షణ నీకు కూడా చెందింది. Between these two people, Nicodemus and the Samaritan woman, నికోదేము తర్వాత ఈ యొక్క సమరయ స్త్రీ సంఘటన చూస్తే we see the cross section of the whole mankind. మానవాళికి అంటే మానవాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క గుంపులకి వీరు గుర్తుగా ఉన్నారు. There were some people కొద్దిమంది who are despised, who తృణీకరించబడ్డారు, are low caste, వారు తక్కువ who are struggling with sin, పాపంలో శ్రమ who are పడుతున్నారు, having the guilt of sin in their lives. వారి యొక్క జీవితంలో యొక్క పాపపు దోషారోపణ కలిగి They ఉన్నారు. are outcasts. వారు ఇంకా త్రోసివేయబడినటువంటి వారు, They don't have hope. వారికి నిరీక్షణ లేదు. They are struggling in the burdens of their present life. వారు ప్రస్తుతం ఉన్నటువంటి భారాల చేతితో కష్టపడతా ఉన్నారు. They are struggling and surviving somehow. వారు ఏదో రీతిగా ప్రయాసపడి తమ యొక్క జీవితాన్ని బ్రతుకుతా ఉన్నారు. They also need the kingdom of God. వారికి కూడా దేవుని యొక్క రాజ్యం అవసరం. On the other side, ఇంకో వైపు we see Nicodemus, నికోదేము, who is well educated, చదువుకున్నవాడు, rich person, ధనవంతుడు, with a high social status. సామాజిక స్థాయి ఎంతో He ఉన్నతంగా also ఉంది. had a desire. ఆయనకు కూడా కోరిక ఉండింది, I want to enter into the kingdom of God. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, today, ఇది నాన్న, this is the same question the Lord is asking you and me. ఇదే ప్రశ్న ప్రభు నిన్ను నన్ను అడుగుతా ఉన్నాడు. Do you have the hope of entering into the kingdom of God? దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క నిరీక్షణ నీకుందా? So in this world, ఈ యొక్క లోకంలో we all have 3 kinds of problems. మనకందరికి కూడా 3 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. The entire mankind, మానవాళిలో ఉన్నటువంటి సమస్య, independent of our race, religion, riches, social status. అంటే మనం కలిగినటువంటి యొక్క సామాజిక స్థాయి గాని మన యొక్క ధనమే గాని వీటన్నిటికి మించినటువంటిది. We have 3 problems. భిన్నంగా ఈ 3 సమస్యలు ఉన్నాయి. The guilt of the past, గతాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క దోషారోపణ, something we have done in the past. గతంలో ఏదో చేసాము, We committed sin, పాపం చేసినాము, and then that guilt was
chasing us. ఆ యొక్క దోషము, ఆ దోషారోపణ మనను అది తరుముతా The ఉంటుంది. guilt was always in us. అది ఎల్లప్పుడు కూడా అపరాధం వల్ల The ఉండిపోతుంది. second problem, రెండవ సంగతి, the burdens of the present. ప్రస్తుతం ఉన్నటువంటి భారాలు. Every one of us, మనలో ప్రతి we ఒక్కరు see we are somehow dragging our lives. మనం ఏదో రీతి మన జీవితాలను లాక్కొని వెళ్తా ఉన్నాం. There is no life in our life. మన యొక్క జీవితాల్లో జీవం లేకుండా మనం There is ఉన్నాం. no joy, సంతోషం లేదు, no hope, నిరీక్షణ no లేదు, satisfaction. తృప్తి లేకుండా ఉన్నాం. Somehow this woman ఈ యొక్క స్త్రీ going from husband to husband, ఒక పెనిమిటి నుండి ఇంకో పెనిమిటి దగ్గరికి never వెళ్తాం. satisfied. ఎన్నడూ తృప్తి చెందలేదు. That is the condition of many people. ఆ రీతిగా అనేకుల పరిస్థితి ఉంది. They run after money. వారు డబ్బు వెనుక పరిగెడతారు. Money does not satisfy. డబ్బు వారిని తృప్తి They పరచదు. run after business. వ్యాపారం వెనుక Business does పరిగెడతారు. not satisfy. వ్యాపారం తృప్తి పరచదు. They run after relationships. తర్వాత సంబంధాల వెనుక They పరిగెడతారు. don't satisfy. వారు తృప్తి They పరచరు. go from place to place, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి trying to వెళ్తారు. find joy, అంటే సంతోషానికి trying to అనుగుణాల find satisfaction. తృప్తికి అనుగుణాల But ప్రయత్నం we are చేస్తారు. clenched by the burdens of the present, never satisfied. ప్రస్తుతం ఉన్నటువంటి భారాల చేత అనగదొక్కబడి ఎన్నడూ కూడా తృప్తి చెందకుండా ఉండిపోతారు. The third problem, మూడో సమస్య, fear of the future. భవిష్యత్తును కూర్చున్నటువంటి భయం. What is going to happen tomorrow? రేపటి దినాన్ని ఏం జరుగుతుంది? Where will I go tomorrow? రేపటి దినాన్ని నేను ఎక్కడికి After వెళ్తాను? I finish this earthly journey, ఈ భూ సంబంధమైన యాత్ర నేను what ముగించిన is my తర్వాత destiny? నా యొక్క గమ్యస్థానం So ఏంటి? these are the three questions with which mankind is struggling today. ఈ యొక్క మూడు ప్రశ్నలతో మానవాళంతా కూడా శ్రమపడతా ఉన్నారు. So 2 days back, 2 దినాల క్రితం we invited one of our colleagues to home for dinner, మాతో కలిసి పనిచేసేటువంటి ఒక స్నేహితుని యొక్క రాత్రి భోజనాన్ని పిలిచినాము. and then we were talking at the table, మేము బల్ల దగ్గర మాట్లాడుతా ఉన్నాం. and he had a different background, ఆయనకు వేరు వెనుక చరిత్ర కలిగి and ఉన్నాడు. he went to one church. ఆయన ఒక సంఘానికి వెళ్ళినాడు. He went to Roman Catholic Church. రోమన్ He క్యాథలిక్ didn't చర్చ్. like it. అది ఇష్టం And he went పడలేదు. to CSI. CSI కి And he వెళ్ళాడు. went to NLAG. ఆ, NLAG. NLAG కి He వెళ్ళాడు. jumped from church to church. ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి ఆయన And వెళ్ళినాడు. then we asked him, "Where are you going now?" ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని He అడుగుతాడు. said, "I am not going anywhere. నేను ఎక్కడికి వెళ్ళడం I am లేదు. fed up with all the churches." ఈ సంఘాలన్నిటితో విసిగిపోయినాను. And then I have so many questions. ఆ తర్వాత నాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. The Bible looks a lot of contradictions. ఇక్కడ చూసి ఎంతో విరోధమైనటువంటి సంగతులు ఉన్నాయి. So how can I say this is the authenticated word of God? ఇదే దేవుని అంటే దేవుని యొక్క అధికారికమైనటువంటి వాక్యం అని ఎలాగో చెప్తావా? So many questions. చాలా ప్రశ్నలు. Like Nicodemus, ఈ నికోదేము వలె he was putting all the questions. ఆ ప్రశ్నలను వేస్తున్నాడు. Then finally we said, చివరికి అన్నాడు, so why I believe Jesus? యేసు ప్రభువుని నేను ఎందుకు విశ్వసిస్తానంటే, Every one of us have the guilt of sin. మళ్ళీ ప్రతి ఒక్కరం కూడా పాపపు ఆ దోషారోపణ మనం కలిగి ఉంటాం. We are all sinners. అందరం పాపులమే. God's word says, దేవుని వాక్యం all have sinned and come short of the glory of God. ఏ భేదములే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను No పొందలేకపోతున్నారు. difference between rich and poor. ధనవంతుడని పేదవాడని లేదు. No difference between educated and uneducated. చదువుకున్న వాడని చదువులేని We వాడని are all లేదు. sinners. మనం అందరం పాపులమే. In our life we commit sin because the sinful nature is in us. మన యొక్క జీవితంలో మనం పాపం చేస్తా ఉన్నామంటే ఎందుకొరకంటే మన యొక్క జీవితాల్లో పాపపు స్వభావం ఉంటుంది. And that sin in us pricks us. మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము అది మనకు గుర్చేదిగా It brings guilty to us. అది మనకు అపరాధాన్ని తెచ్చిపెడుతుంది. Guilt of sin never leaves you. ఈ పాపపు దోషారోపణ నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. And we told that brother, నేను ఆ వ్యక్తితో చెప్పాను, the guilt can only be gone only when the sin is forgiven. ఈ పాపము క్షమించబడినప్పుడు మాత్రమే ఆ యొక్క దోషారోపణ పోతుంది అని చెప్పాను. You cannot cover the sin. నువ్వు పాపాన్ని దాచిపెట్టలేవు. Like your life long, నీ జీవితకాలం you will be living like a lie. నువ్వు ఒక అబద్ధంగా You జీవిస్తావు. will be laughing outside but weeping inside. బయటికి ఏదో నవ్వుతా ఉంటావు కానీ లోపల ఎంతో ఏడుస్తుంటావు. You think that you are prospering physically, but deep inside your sin guilt is there chasing you. భౌతికంగా చూస్తే నువ్వు ఎంతో అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటా ఉంటావు కానీ అంతరంగం ఉంది పాపపు దోషారోపణ అది నిన్ను తరుముతా ఉంటుంది. Only the blood of the Lord Jesus can wipe away your sin. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే నీ పాపాన్ని అది తుడిచిపెట్టేదిగా ఉంది. When I come to the Lord Jesus Christ, యేసు వారి ఎదుగు He వచ్చినప్పుడు rolled our sin away. ఆయన మన పాపాన్ని దొర్లించి That's why వేసాడు. I believe in Jesus. అందుకొరకే యేసు ప్రభువునందు విశ్వాసం And ఉంచినాను. then we told him, ఆ తర్వాత ఆయనతో మేము the చెప్పాము, whole world is filled with fear today. లోకమంతా కూడా ఈ దినాల్లో భయంతో నింపబడి ఉంది. When I come to the word of God, దేని యొక్క వాక్యం ఎంతకు I వచ్చినప్పుడు get peace. నాకు సమాధానం I get వస్తుంది, joy. సంతోషం My వస్తుంది. burdens are rolled away. నా యొక్క భారాలన్నీ కూడా తొలగించబడ్డాయి. For the answer to the present burdens is in Jesus Christ. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క భారాలన్నిటికీ కూడా యేసు ప్రభువారే సమాధానమై ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, today
The whole world is gripped with fear. ఈ దినాల్లో చూస్తే ప్రపంచమంతా కూడా పాపం యొక్క గుప్పిట్లో ఉంది. When you open the newspaper, వార్తాపత్రికలు తీస్తే all are only bad news. No good news is there in the newspaper. వార్తాపత్రికలు ఎక్కడ కూడా మంచి వార్తలు లేదు, అన్ని కూడా చెడు వార్తలే. There's some accidents, ఏదో ఒక ప్రమాదం some జరిగింది, corruption, తర్వాత ఈ యొక్క అవినీతి జరిగిందని, some robbery, ఏదో దొంగతనం some జరిగింది, murder, హత్యలు all జరిగినాయని, bad news. అన్ని చెడు వార్తలే. All these negative news is spoiling our minds. ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఈ యొక్క సంగతులు అన్ని కూడా మన మనసులను పాడు The చేస్తుంటాయి. more you read the newspaper, నువ్వు ఎంతగా అయితే వార్తాపత్రికలు చదువుతావో the more you will be depressed. నువ్వు అంతగా నిరాశ చెందుతావు. Yesterday I was reading one newspaper. నిన్నటి దినాన వార్తాపత్రిక చదువుతావు. One DSP police officer was mowed down by a truck from the mining mafia. అక్కడ మైనింగ్ లో ఉన్నటువంటి కొద్దిమంది మాఫియా వారు ఒక బుల్డోజర్ తో ఒక ఆఫీసర్ డిఎస్పీని వారితో He అణచివేస్తారు. was a honest officer. ఆయన యథార్థంగా పనిచేసిన He వాడు tried to get hold of these mafia guys, ఈ మాఫియా వారిని పట్టుకోవాలని ప్రయత్నం and చేసినాడు. then he went for a field visit. ఆయన అక్కడ పరీక్షించడానికి వెళ్ళినప్పుడు While he was working, అక్కడ ఆయన పనిచేస్తా when he ఉన్నాడు. was checking, వారు చూస్తా ఉన్నప్పుడు and these guys, the mafia came and mowed him down. ఈ యొక్క మాఫియా వారు వచ్చి ఆయనను ఆ రీతిగా అణచివేస్తా వచ్చినారు. We are living in terrible days. మనము భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. Everywhere there is fear. ఎక్కడ చూసినా భయం ఉంది, Everywhere there is corruption. ఎక్కడ చూసినా అవినీతి. Earlier, మునుపు we had some freedom of speech. మనము మాట్లాడడానికి కొంచెం స్వాతంత్రం ఉండింది. Now if you talk anything, you will be arrested. నువ్వు ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడితే నువ్వు ఇంకా అరెస్ట్ చేయబడతావు. Earlier, we had the freedom to post anything on the social media. మునుపు చూస్తే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయవచ్చు. If you post anything today against the government, you will be put into prison. ఈ దినాల్లో ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా నువ్వు పెడితే నువ్వు నేరుగా చెరసాలలో All వేయబడతావు. these are news creating fear, negativism in us. ఇప్పుడు ఈ యొక్క వార్తలన్నీ కూడా మనలో ప్రతికూలతను అది అధికపరుస్తా ఉన్నాయి. In today, ఏది నాన్న, I am filled with fear. నేను భయంతో నిండి But ఉన్నాను. when I read the word of God, దేని యొక్క వాక్యం when I come చదివినప్పుడు to Jesus, యేసు వారి దగ్గరికి it వచ్చినప్పుడు gives me joy. సంతోషం My లభిస్తుంది. burden is rolled away. నా యొక్క భారము That's తొలగించబడింది. why I believe Jesus. అందుకొరకే యేసు ప్రభునందు విశ్వాసం Our ఉంచాను. guilt is rolled away. మన యొక్క దోషారోపణ Our తీసివేయబడింది. burden is rolled away. మన భారాలు తీసివేయబడ్డాయి. Thirdly, మూడోది, we ask him, నేను అడిగాను, when you die, నువ్వు చనిపోతే where will you go? నువ్వు ఎక్కడికి వెళ్తావు? I have the hope. నాకు నిరీక్షణ When ఉంది. I die, నేను I చనిపోతే go to the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో I'll be with my God. నేను నా ప్రభుతో Do ఉంటాను. you have that hope? నీకు ఆ నిరీక్షణ ఉందా? He had no answers. ఆయన దగ్గర He సమాధానం started లేదు. thinking. ఆయన ఇంకా ఆలోచించడం started putting more ఆరంభించాడు. questions. ఆయన ఇంకా అధికమైన ప్రశ్నలు వేశాడు. We told him, అప్పుడు నేను చెప్పాను, when you come to Jesus, నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు you will get eternal life. నీకు నిత్య జీవం ఉంటుంది. And then he made one statement. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, That is your faith. అది నీ విశ్వాసం. I said exactly. Faith is fundamental to enter into the kingdom of God. నేను ఆయనతో చెప్పినటువంటి మాట, దేవుని యొక్క రాజ్యంలోనికి That's what the ప్రవేశించడానికి God's word says. విశ్వాసమే మూలమైన ప్రాముఖ్యమైన సంగతి అని Chapter దేవుని 3, వాక్యం కూడా చెప్తా chapter 3, మూడో అధ్యాయం verse 15. 15వ వచనం. John's Gospel, యోహాను సువార్త 3:15. మూడో అధ్యాయం Whoever believes in him shall not perish but have eternal life. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవాలి. If you want to enter into eternal life, నువ్వు నిత్య జీవంలోనికి if you want to ప్రవేశించాలంటే, enter into the kingdom of God, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే all that you need is నువ్వు చేయాల్సిందల్లా కూడా to believe in Jesus Christ. యేసు ప్రభువారి నందు విశ్వాసం ఉంచాలి. Flesh and blood cannot enter into the kingdom of God. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని అవి స్వతంత్రించుకోలేవు. Your race cannot take you into eternal నీ life. యొక్క జాతి అది నేను పరలోక రాజ్యాన్ని Your తీసుకుని వెళ్ళలేదు. riches will not take you to eternal life. నీ యొక్క ఐశ్వర్యం అది పరలోక నిత్య జీవాన్ని తీసుకొని వెళ్ళలేదు. In the scriptures, లేఖనాల్లో we have so many verses that say who and which will not take you to kingdom of God. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏ సంగతిని నేను పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళవు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 6 6వ verse అధ్యాయం 9 and 10. 9-10 వచనం. 1 Corinthians మొదటి కొరింథీ 6, 9 and 10. 6వ అధ్యాయం 9-10 Do you not know the wicked will not inherit the kingdom of God? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదు. అన్యాయస్తులు will not enter into the kingdom of God. అన్యాయస్తులు దేవుని రాజ్యం చేరరు. Neither sexually immoral, తర్వాత జారులైనను, idolaters, విగ్రహార్థికులైనను, adulterers, వ్యభిచారులైనను, male prostitutes, ఆడంగితనము గలవారైనను, homosexual offenders, పురుష సంయోగులైనను, thieves, దొంగలైనను, greedy, లోబులైనను, drunkards,
drunkards, త్రాగుబోతులైన slanderers, తర్వాత కొండెములు చెప్పువారైన swindlers తర్వాత దోచుకుని వారైన will not enter into the kingdom of God. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. If you are in this list, నువ్వు ఈ యొక్క పట్టిలో గనుకుంటే you will not enter. నువ్వు ప్రవేశించలేవు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 5, 5వ verse అధ్యాయం 20. 20వ వచనం. Self-righteousness cannot take you to heaven, into the kingdom of God. ఈ యొక్క స్వనీతి కూడా అది దేవుని యొక్క రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళదు. Matthew chapter 7, verse 21. మత్తయి సువార్త 7:21. Not everyone who says, Lord, Lord, will enter into the kingdom of God. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. Hypocrites cannot enter into the kingdom of God. వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. Sinful cannot enter into the kingdom of God. పాపిష్టి ప్రజలు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. Who can enter into the kingdom of God? ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? Those who are born again. ఎవరైతే తిరిగి జన్మించున్నారు. Nicodemus, నికోదేము, your riches, నీ యొక్క your ఐశ్వర్యం, education, నీ చదువు, your money, నీ యొక్క ధనము, your knowledge, నీ యొక్క జ్ఞానము, your self-righteousness నీ యొక్క స్వనీతి cannot take you to heaven, kingdom of God. అవి నిన్ను పరలోక రాజ్యంలోనికి దేవుని రాజ్యాన్ని తీసుకుని You వెళ్ళవు. must be born again. నువ్వు తిరిగి జన్మించాలి. That's why God said, Matthew chapter 6, verse 33, అదే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 6:33లో. Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు First అనుగ్రహించబడతాయి. seek his kingdom, మొదట ఆయన రాజ్యాన్ని and వెదకాలి, all the other things. ఆ తర్వాతే అన్ని సంగతులు. On the top, from 6th chapter, we read what all we need in this world. 6వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు కనుక మనం చదివితే we need ఈ లోకంలో కావాల్సిన విషయాలన్నీ ఉన్నాయి. ఆహారము, Clothing, వస్త్రాలు, money, డబ్బు, family, కుటుంబాలు, relationships. సంబంధాలు. Lord will give everything. దేవుడు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. First seek ye first the kingdom of God. మొదట దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెదకాలి. How can we enter into the kingdom of heaven? దేవుని రాజ్యంలో మనం ఎలా There is ప్రవేశించగలుగుతాం? only one way. ఒకే ఒక మార్గం. John's Gospel, యోహాను సువార్త chapter 14, 14వ verse అధ్యాయం 6. 6వ వచనం. John 14:6. యోహాను సువార్త He 14 said, I am the way, the truth, and the life. No one can come to the Father except through me. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు No one can come into the kingdom of God except through me. ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి రాలేరు అని ప్రభు చెప్తా ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర today సోదరి, you have come into the house of God. ఇది నన్ను ప్రభు ఇంటికి వచ్చినావు. Are you struggling with the guilt of the past sins? నువ్వు గత పాపాల యొక్క దోషారోపణను బట్టి బాధపడుతున్నావా? Or are you struggling with the burdens of the present? లేకపోతే ప్రస్తుతమైనటువంటి భారాల చేత Or బాధపడుతున్నావా? are you fearful about the future? లేక భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? The Lord is saying, ప్రభు అంటున్నాడు, you may be like Nicodemus, నువ్వు నికోదేము వలె or you ఉన్నావు, may be like Samaritan. లేక సమరయ స్త్రీ వలె ఉన్నావు. Come to me. నా యొద్దకు రా, I will give you living water. నేను నీకు జీవ జలాన్ని ఇస్తాను. I will give you the kingdom of God. నేను దేవుని యొక్క రాజ్యాన్ని ఇస్తాను. Your qualifications are not important. నీ యొక్క అర్హతలు ఏమాత్రం కూడా ప్రాముఖ్యం కావు. Faith is fundamental. విశ్వాసమే ప్రాముఖ్యమైనది. John's Gospel, యోహాను సువార్త chapter 1, మొదటి అధ్యాయం verse 12. 12వ వచనం. John 12, verse 1 and 12. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. As many as received him, to them he gave the right to become the children of God. తనెందరు అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లవుటకు ఆయన అధికారం If అనుగ్రహించాడు. you believe in his name, నువ్వు ఆయన నామనందు విశ్వాసం you ఉంచితే, believe in the finished work on the cruel cross of Calvary, ఆ క్రూరమైనటువంటి కలువరి శిలువలో సమాప్తి you చేయబడినటువంటి ఆ will కార్యమందు విశ్వాసం become a ఉంచితే, child of God. నీవు దేవుని యొక్క బిడ్డగా You will చేయబడతావు. enter into that glorious kingdom of God. ఆ మహిమాయుక్తమైనటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. In order to forgive our sins, మన పాపములను క్షమించడానికి the Lord came into this world. ప్రభు ఆయన ఈ లోకానికి He went వచ్చాడు. to the cross. శిలువ మీదకి He వెళ్ళాడు. shed his precious, sinless, holy blood on the cruel cross of Calvary. తన అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని ఆ క్రూరమైన శిలువ మీద గార్చినాడు. Nothing can take away our sin. ఏది కూడా మన పాపాన్ని తీసివేయలేదు. Our money cannot take away. Our silver and gold cannot redeem us. మన యొక్క డబ్బు గాని వెండి బంగారాలు గాని మనకు అవి The తీసివేయలేవు. blood of the goats and oxen cannot take away our sin. ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తము అది పాపాన్ని తీసివేయలేవు. Only the blood, the pure, holy, sinless, spotless blood of the Lord Jesus Christ can take away our sin. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన అమూల్య రక్తం మాత్రమే పాపమును తీసివేసేది. All that you need to do is నువ్వు చేయాల్సిందల్లా కూడా come to him ఆయన దగ్గర just as you are. నువ్వు ఉన్న పాటునరా, Lord, I am struggling. ప్రభువా నేను శ్రమ I am filled పడుతున్నాను, with sin. పాపంతో నిండి The ఉన్నాను, guilt of my sin is crushing me. పాపపు దోషారోపణ నన్ను అణచివేస్తా The ఉంది, present burdens are putting me down. ప్రస్తుతమైనటువంటి భారాలు నన్ను I have అణచివేస్తున్నాయి, no future. నాకు భవిష్యత్తు లేదు. Lord, forgive me. ప్రభువా నన్ను Come క్షమించు.
into my heart. నా హృదయంలోనికి రా, I want that kingdom. నాకు ఆ రాజ్యం If కావాలి. you come to him today, నువ్వు ఈ దినాన ఆయన ఎదుగు he వస్తే will make you enter into his kingdom. తన రాజ్యంలో ప్రవేశించినట్లు ప్రభు That's సహాయపడతాడు. a glorious kingdom. అది మహిమాయుక్తమైన Today రాజ్యం. you will enter into the spiritual kingdom. ఈ దినాన నువ్వు ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రవేశిస్తావు. Tomorrow, రేపటి when he దినాన comes, ఆయన you వచ్చినప్పుడు will enter into his eternal kingdom. తన నిత్య రాజ్యంలోనికి నువ్వు You will be ప్రవేశిస్తావు. with him forever and ever. నువ్వు యుగ యుగములు ఆయనతో కూడా ఉంటావు. Revelation, ప్రకటన verse 21, chapter 21 and 22, 21-22 అధ్యాయాలు beautifully describes the kingdom of eternal kingdom of God. ఎంతో చక్కగా దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని గురించి వివరించబడింది. Chapter 21, Revelation. ప్రకటన 21. Here comes the kingdom of God. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం I వస్తుంది. saw a holy city, verse 2, రెండవ వచనంలో నేను పరిశుద్ధ పట్టణాన్ని a చూశాను, new Jerusalem, నూతన యెరూషలేము coming down out of heaven from God. దేవుని కొరకి పరలోకము నుండి దిగి వచ్చుట చూస్తున్నాను. That kingdom ఆ is రాజ్యం a kingdom of life. అది జీవపు రాజ్యం. No more death, ఇక మరణం no ఉండదు, more crying, ఏడుపు no ఉండదు, more sorrow. దుఃఖం ఉండదు. Former things have passed away. ఇంకా మునుపునటువంటి సంగతులన్నీ కూడా గతించిపోయినాయి. Death died when Jesus died on the cross of Calvary. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ మీద మరణించినప్పుడు మరణం అది మరణించింది. Death was swallowed up in the victory of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క విజయమునందు మరణము And మృంగివేయబడింది. when you come to Jesus, యేసు వారి ఎదుగును వస్తే he will give you eternal life. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. That's what we read in John 3:16. యోహాను సువార్త 3:16 అదే చదివాం. Whoever believes in him ఎవరైతే ఆయన యందు విశ్వాసం shall not ఉంచుతారో perish, వారు నశించరు but గాని have everlasting life. నిత్య జీవాన్ని వారు పొందుతారు. That kingdom is a kingdom of life. ఆ యొక్క రాజ్యము జీవపు రాజ్యం. No more death. ఇక మరణం ఉండదు. In Genesis chapter 1, ఆదికాండం 1వ అధ్యాయంలో we saw life died and death entered. అక్కడ చూస్తే ఇక జీవం అది మరణించి మరణం ప్రవేశించింది. From that time onwards, ఆ సమయం we నుండి see Adam died, Abel died, all only death ruled till Jesus Christ. ఆదాము చనిపోయినాడు, ఏబేలు చనిపోతా వచ్చినాడు, యేసు ప్రభు వారి వరకు మరణం ఏల్తా But వచ్చింది. in Jesus Christ, యేసు ప్రభు వారి through the power of resurrection, పునరుత్థానపు శక్తి ద్వారా He gave us new life, ఆయన మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు. resurrection life, పునరుత్థానపు జీవం, abundant life, సమృద్ధి జీవం, glorious life, మహిమాయుక్తమైన జీవం, eternal life. నిత్యమైన జీవం. That kingdom ఆ రాజ్యములో is a kingdom of life. అది జీవపు రాజ్యం. Secondly, రెండోది it is a kingdom of glory and light. అది మహిమ వెలుగు కలిగినటువంటి రాజ్యం. No more darkness, ఇక చీకటి ఉండదు. no more sun, no more moon. అక్కడ చూస్తే సూర్యుడు గాని చంద్రుడు గాని The ఉండరు. lamb will be its lamb. గొర్రె పిల్లయే అక్కడ వెలుగై ఉంటాడు. We will be in the glory of God, the light of the Lord forever and ever. మనము దేవుని యొక్క వెలుగులోను దేవుని యొక్క ఆ యొక్క కాంతిలో మనం యుగయుగాలు ఉంటాం. It is eternal kingdom. అది నిత్యమైనటువంటి It రాజ్యం. is a kingdom of joy. అది సంతోషం కలిగిన రాజ్యం. Chapter 21 verse 4. 21:4లో No more sorrow, దుఃఖం ఉండదు, no more crying, ఏడుపు ఉండదు, no more pain. తర్వాత వేదన ఉండదు. In this world, ఈ లోకంలో how much riches we have. ఎంత ఐశ్వర్యం ఉన్నా Every one of us, మనలో ప్రతి we ఒక్కరు go through these sorrows and difficulties and pains. మనము దుఃఖము తర్వాత కష్టాలు తర్వాత బాధ గుండా వెళ్తాం. God will wipe away every tear from their eyes. దేవుడే మన యొక్క ప్రతి బాసు బిందును ఆయన తుడిచివేస్తాడు. This new kingdom ఈ నూతన is రాజ్యం a kingdom of eternal joy. అది నిత్య సంతోషం ఉండే రాజ్యం. Joy unspeakable and full of glory. చెప్పన సఖ్యము మహిమాయుక్తమైనటువంటి No సంతోషం. more tears, కన్నీళ్ళు ఉండవు, no more sorrow. దుఃఖం ఉండదు. No, God will wipe away all our tears in that glorious kingdom. ఆ మహిమాయుక్తమైనటువంటి రాజ్యములో దేవుడే ఆయన మన కన్నీటిని తుడిచివేస్తాడు. Fourthly, it నాలుగోది is a kingdom of victory. అది విజయం కలిగినటువంటి రాజ్యం. And death is defeated. అక్కడ మరణం ఓడించి No వేయబడింది. more defeat. ఇక ఓటమి ఉండదు. Chapter 21 21 verse 7. 7వ వచనం. He who overcomes shall inherit all these things. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. Only the victorious people, విజయవంతులు మాత్రమే they will enter into the kingdom of God. వారు దేవుని రాజ్యంలో When you ప్రవేశిస్తారు. come to Jesus, యేసు ప్రభువు వారి ఎదుగుకు when you వస్తే give your heart to Him, నీ హృదయాన్ని ఆయనకి He ఇచ్చినప్పుడు will make you a overcomer. ఆయన నిన్ను జయశాలిగా చేస్తాడు. He will overcome death. నువ్వు మరణాన్ని You జయిస్తావు, overcome sin. నువ్వు పాపాన్ని You జయిస్తావు, overcome Satan. సాతాన్ని You జయిస్తావు. overcome every test and temptation that comes on your way. నీ యొక్క మార్గంలో వచ్చేటువంటి ప్రతి శోధన పరీక్షను అన్నిటిని Who జయిస్తావు. is the one who overcomes? 1 John. జయించేవారు ఎవరు? మొదటి యోహాను 1 John chapter 5 5వ అధ్యాయం verse 4 and 5. 4-5 వచనం. 1 John మొదటి యోహాను chapter 5 5వ అధ్యాయం verse 4 and 5. 4-5 వచనం. Whoever is born of God overcomes the world. దేవుని మూలంగా పుట్టిన వారే లోకమును జయించుదురు. Everyone
who is born of God overcomes the world. దేవుని మూలంగా జన్మించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క అందరూ కూడా లోకాన్ని This is the victory that has overcome the world, even our faith. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Through faith విశ్వాసము ద్వారా we can overcome this world. మనం ఈ లోకాన్ని జయించవచ్చు. Everyone born of God, ఎవరైతే దేవుని మూలంగా they జన్మిస్తారో will enter into this kingdom of victory. వారు ఈ విజయం కలిగినటువంటి రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. No more defeat there. ఇక ఓటం అక్కడ ఉండదు. Fifthly, ఐదోది it is a kingdom of holiness. అక్కడ పరిశుద్ధత ఉండేటువంటి రాజ్యం. Revelation ప్రకటన chapter 21 21 verse 8. 8వ వచనం. All these people, defiled people, will not be there. ఈ యొక్క అపవిత్రులైనటువంటి ఈ యొక్క ప్రజలు ఎవరు కూడా అక్కడ ఉండరు. They can, but cowardly, verse 8, అక్కడ చూస్తే 8వ వచనంలో cowardly, పిరికి వారును unbelieving, అవిశ్వాసులు, abominable, అసఖ్యులు, murderers, నరహంతకులు, sexually immoral, వ్యభిచారులు, sorcerers, మాంత్రికులు, idolaters, విగ్రహారాధకులు, all liars, అబద్ధికులందరూ they will be outside. వారందరూ కూడా వెలుపటి ఉంటారు. They will take part in the second death. వారందరూ కూడా రెండవ మరణంలో పాలు పొందుతారు. Because this kingdom ఈ రాజ్యం is a kingdom of holiness. ఇది పరిశుద్ధత ఉండేటువంటి రాజ్యం. And no more sin there. ఇక అక్కడ పాపం ఉండదు. No more defilement there. ఇక అపవిత్రత అక్కడ It ఉండదు. is a kingdom of holiness. అది పరిశుద్ధత ఉండేటువంటి రాజ్యం. Sixthly, ఆరోది it is a kingdom of worship. అది ఆరాధన ఉండే రాజ్యం. Revelation chapter 4 onwards, ప్రకటన 4వ అధ్యాయం నుండి whenever John looked at heaven, ఎప్పుడైనా యోహాను పరలోకం వైపు there చూసినప్పుడు is only one thing happening. అక్కడ ఒకే సంగతి జరుగుతా ఉంది. Worship, worship and worship. ఆరాధన 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 It's a జరుగుతుంది. kingdom of worship. అది ఆరాధన ఉండే రాజ్యం. You and I నీవు will నేను be in the presence of the Lord, దేవుని సన్నిధిలో ఉంటారు. worshipping along with that 4 living creatures, 24 elders and multitudes of redeemed people. Holy, holy, holy Lord God Almighty. అక్కడ నాలుగు జీవులు, తర్వాత 24 పెద్దలు, తర్వాత విమోచించబడినటువంటి వారందరితో కూడా కలిసి ఎల్లప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనం ఆరాధించే వారంగా ఉంటాం. Kingdom of worship. అది ఆరాధన ఉండే రాజ్యం. Seventhly, ఏడోది it is an eternal kingdom. అది నిత్య రాజ్యం. Will never perish. అది ఎన్నడూ Will నశించిపోదు. be in the presence of the Lord all the days in eternity. నీ నిత్యత్వం అంతా కూడా దేవుని యొక్క రాజ్యంలోనే ఉంటాం. That glorious kingdom ఆ మహిమాయుక్తమైన God రాజ్యం wants to give to you and to me. ప్రభు నీకు నాకు అది ఇవ్వగోరుతున్నాడు. This future kingdom, ఈ భవిష్యత్తు these are రాజ్యం, 7 characteristics of this kingdom. ఆ రాజ్యాన్ని గురించినటువంటి 7 లక్షణాలు ఇవి. It is a kingdom of life. అది జీవం కలిగిన రాజ్యము. Secondly, రెండోది kingdom of glory and light. మహిమ వెలుగు కలిగినటువంటి రాజ్యము. Thirdly, మూడోది it is a kingdom of joy. సంతోషం ఉండే రాజ్యము. Fourthly, నాలుగోది the kingdom of victory. విజయం ఉండేటువంటి రాజ్యం. Fifthly, the ఐదోది kingdom of holiness. పరిశుద్ధత ఉండేటువంటి రాజ్యం. Sixthly, ఆరోది the kingdom of worship. ఆరాధన ఉండేటువంటి రాజ్యం. Seventhly, ఏడోది eternal kingdom. నిత్యమైనటువంటి రాజ్యం. That is the kingdom the Lord is wanting to give to you. ఆ యొక్క రాజ్యాన్ని ప్రభు నీకు ఇవ్వగోరుతున్నాడు. Are you a member of that kingdom? నువ్వు ఆ రాజ్యంలో ఒక సభ్యుడిగా Have ఉన్నావా? you entered into the kingdom of God? నువ్వు దేవుని రాజ్యంలో Have you ప్రవేశించినావా? given your heart to the Lord? నీ యొక్క హృదయాన్ని ప్రభుకి Or ఇచ్చినావా? are you struggling with these 3 problems? లేకపోతే ఈ 3 సమస్యల చేత నువ్వెంతో The కష్టపడుతున్నావా? guilt of the past sins. గత పాపాలను గురించినటువంటి If you దోషారోపణ, are still struggling in sin, నువ్వు ఇంకా పాపంలో you శ్రమపడుతుంటే don't know where to go, ఎక్కడ వెళ్ళాలో నీకు తెలియదు, whom to share with, ఎవరితో how పంచుకోవాలో to get తెలియదు, out of it. దాని నుండి ఏ రీతిగా బయటికి రావాలో తెలియదు. Only one solution. ఒకే ఒక పరిష్కారం, Come to Jesus. యేసుప్రభు వారి దగ్గర All alone. ఒంటరిగా Just as you are. నువ్వు ఉన్న పాటున, Lord, I am sinner. ప్రభువా నేను I am పాపిని, struggling. శ్రమ That పడుతున్నాను, guilt is chasing me. ఆ యొక్క దోషారోపణను వెంబడి తరుముతా ఉంది. Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు. Or you are struggling with the burdens of the present. లేకపోతే ప్రస్తుతమైనటువంటి భారాల చేత నువ్వు శ్రమ Or పడతా are ఉంటే, you fearful about your future? నీ భవిష్యత్తును గురించి బాధపడతా ఉంటే, If you leave this place, నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి మనకు, tomorrow, రేపటి when you దినాన leave this ఈ world, లోకాన్ని where విడిచిపెట్టాలి, will you go? నువ్వు ఎక్కడికి Do వెళ్తావు? you have the assurance that you will enter into those 7-fold kingdom of God? ఆ దేవుని యొక్క 7 అంతల రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు అన్నటువంటి నిరీక్షణ నీకుందా? If you don't have that, నీకు ఆ నిరీక్షణ లేకపోతే come to him today. ఈ దినాన ఆయన దగ్గర Receive him as your personal savior. నీ యొక్క వ్యక్తిగత రక్షకునిగా ఆయన Be అంగీకరించు. the child of God ఆయన దేవుని బిడ్డగా చేయబడు. and enter into those 7-fold kingdom. ఆ 7 అంతల రాజ్యంలో ప్రవేశించు. Shall we pray? ప్రార్థన చేస్తాం. All of us మనమందరము kneel down, మోకాళ్ళ మీదకి వస్తాం. commit ourselves to the Lord. మన జీవితాలు దేవునికి అప్పగించుకుంటాం. Lord, I want to be in that kingdom. ప్రభువా నేను ఆ రాజ్యంలో ఉండగోరుతున్నాను. One moment of silence prayer. ఒక క్షణం మౌనంగా ప్రార్థనలో As ఉంటాం. the Holy Spirit is speaking to us, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ do ఉంటాడు. not leave this place without entering into the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యం పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టకు. Shall we pray? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. ఎవరైనా యేసు ప్రభును
ఈ రాత్రే అంగీకరించి పాపాలు కూడా ఒప్పుకొని యేసు ప్రభు మన శిక్షను కూడా భరించి రక్తం కార్చి తిరిగి లేచాడని హృదయంలో నమ్మి ఇప్పుడే నాకు రక్షణ ఇవ్వండి, ఇప్పుడే నా హృదయంలోనికి రండి, దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ యోగ్యత, దేవుని బిడ్డగా జీవించే ఆ ధన్యత, ఆ క్రొత్త జన్మం నాకు ఇప్పుడే ఇవ్వండి అని చిన్న ప్రార్థన చేసుకొని యేసుప్రభు నామములో అడుగుతున్నాను అని చెప్పండి. ఎవరైనా అట్లా తీర్మానం చేస్తే మీ చెయ్యి ఎత్తండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం.